మీ మీద ఎవరు అటాక్ చేసిండు మేడం ఇక్కడ? ఇప్పుడే అండి మీ ముందే కాంగ్రెస్ లీడర్ లోపలికి వెళ్ళినాడు, ఆ వ్యక్తినే మా మీద అటాక్ చేసినాడండి. ఎందుకు చేస్తున్నారు? మేము నిరుద్యోగులుగా మేము జనాలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాం. మాకు కాంగ్రెస్ ఇట్లా అన్యాయం చేసిందమ్మా, దయచేసి మా గురించి ఆలోచించి వేయండి అని జనాలకు చెప్పడానికి మేము వెళ్ళామండి. ఎందుకంటే రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని అందరినీ పిలిపించి హామీలు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి వాళ్ళు చేయనప్పుడు మా కడుపు కాలుతుందా కాలదా? మాకు ఉద్యోగాలు ఇస్తే మేము ఎందుకు రోడ్ల మీదకి వస్తామండి? నోటిఫికేషన్లు ఇవ్వమనండి. మీకు మమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం లేకపోతే మాకు నోటిఫికేషన్ ఇవ్వండి. అవన్నీ అబద్ధం అండి, అవన్నీ అబద్ధం. ఒకటి కూడా కాదు. అవన్నీ బీఆర్ఎస్ హయాంలో వచ్చిన నోటిఫికేషన్లకి ఇప్పుడు నియామక పత్రాలు ఇస్తున్నారు. ఆ అబద్ధాలు చెప్పి ప్రజలందరినీ మోసం చేస్తున్నారు. మేము అది అబద్ధం అని మేము చెప్పే రైట్ మాకు లేదా? ప్రజాస్వామ్యంలో మేము చెప్పకూడదా నిజం ఏంటి అబద్ధం ఏంటి అని చెప్పి? ఎందుకంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళుగా మాకు తెలుసు కదా ఏది నిజం ఏది అబద్ధం అని. రేవంత్ రెడ్డి గారు స్వయం అబద్ధాలు చెప్పినంత మాత్రాన నిజం కాదు కదా. ఎగ్జామ్ రాసినాం, మాకు తెలుసు. అదే మేము జనాలకు చెప్పడానికి మేము ప్రయత్నిస్తున్నాము. అట్లా అది ఆ ప్రయత్నం చేయడం తప్ప ప్రజాస్వామ్యబద్ధం కాదా? మేము ఎక్కడ కూడా స్లోగన్స్ ఇవ్వలేదు, మేము ఎక్కడ కూడా ఏమంటారు మీరు ఇది చేయదు, మేము ఎవరిని కూడా అటాక్ చేయలేదు, ఎవరిని దూషించలేదు. మేము అక్కడికి కూడా 5 నిమిషాలు అట్లా కాదన్నా, ఇది మా పరిస్థితి అన్న, అందుకే మేము చేస్తున్నామని నవ్వుకుంటూ కూడా మాట్లాడినాం. అట్లా మాట్లాడిన వాళ్ళు ఎందుకు ట్రిగ్గర్ అవుతారండి? ఎందుకు రౌడీజం చేస్తున్నారు మా మీద? కొట్టారండి మహిళని చూడకుండా కూడా నా ముందు చుట్టూ ఒక 10-15 మంది ఉండే నా మీద చేయేసి ఇట్లేసి వెనకంగా జుట్టు వీకేటోడు వీకి చేయి లాగిండండి. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడే పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళినారండి. మరి ఎందుకు వచ్చినారో ఏమో మాకు తెలియదు. మేము ఆల్రెడీ సనత్ నగర్ సిఐ గారికి కంప్లైంట్ చేశాము. ఇప్పుడే మా ముందు నుంచి తను లోపలికి వెళ్ళారు. మా డిమాండ్ ఏంది? మేము గవర్నమెంట్ని కోరుతున్నాం, రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ నాయకులు ఇట్లా చేస్తున్నారు చూసుకోండి, సేమ్ టైం మాకు న్యాయం జరగాలండి. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎన్నికల నిబంధనల ప్రకారం వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో తీసుకోండి. థ్యాంక్స్.